పాత్రికేయ మిత్రులకు నమస్తే అని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే రోజు మీ మధ్య తిరిగేవాడిని, ప్రతిరోజు మీతో మాట్లాడుతూ మీ మధ్య తిరిగే నాగరాజుని నేను. ఓనమాల్లో చిన్న క్యారెక్టర్ చేశాను, అది కొంచెం అటు ఇటుగా గిరిబాబు గారు అసిస్టెంట్ క్యారెక్టర్. తర్వాత ఇందులో గాంధీ గారు పిలిచి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. రెగ్యులర్గా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకి ఈ సినిమాకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో ఏంటంటే సినిమా మొత్తం చెల్లెల కోసం ఏదో ఒకటి చెయ్యాలా అన్నదే ఈ చిత్ర కథాంశం మొత్తం. ఇందులో ఫైట్లు లేకపోతే డ్యాన్సులు అలాంటిదంతా ఏమి ఉండదు. తమాషా వేలో కామెడీ వేలో చిత్రం మొత్తం సాగుతూ ఉంటుంది. ఇందులో హైలైట్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర తర్వాత చెప్పుకోదగ్గ హైలైట్ నాగిరెడ్డి గారు. అసలు డైలాగ్ చెప్తున్నాడా లేదా అనిపిస్తుంటుంది, కానీ డైలాగ్ ఫినిష్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రవిబాబు గారు, రాజీవ్ కనకాల. ఇందులో టిపికల్ క్యారెక్టర్ వచ్చి ఎంఎస్ నారాయణ అండి, చెప్పుకోదగ్గ క్యారెక్టర్. ఇందులో సినిమా ఇంతేనా అనుకునే టైంలో వస్తాడు, లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో అందుకుంటాడు. ఇందులో ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ యముడు. ఎప్పుడో మోహన్ బాబు గారి సినిమాలో చూసాము, ఇప్పుడు మళ్ళీ యముడు క్యారెక్టర్లో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయన నటన పొగిడే అంత శక్తి లేదు కానీ అద్భుతం. కామెడీ యముడు కామెడీ ఎలా ఉంటుందో, కామెడీ చేస్తే యముడు ఎలా ఉంటాడు ఈ చిత్రంలో చూడొచ్చు. అంత మంచి చిత్రం. నవ్వచ్చు, నవ్వకపోవచ్చు, అరే ఈ డైలాగ్ నవ్వుదామా వద్దా అనుకునేసరికి ఇంకో డైలాగ్ వస్తూ ఉంటుంది. ఈ డైలాగ్ సరేలే కాసేపు నవ్వుకుందాం అనుకుంటే ఇంకొక మంచి సీన్ మన ముందుకు రాబోతూ ఉంటుంది. అలాంటి మంచి చిత్రం ప్రేక్షకులకి డెఫినెట్గా ఇది కడుపుబ్బ నవ్వించే చిత్రం అని మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 24న ఒక 100 నుంచి 150 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది. ప్రేక్షకులకందరికీ మనవి ఏంటంటే ఓనమాలను బాగా ఆదరించారు, అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి చిన్న సినిమాలను ముందుకు నడిపించమని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పి నాగరాజు. రిలీజ్ డేట్ రేపు ఎల్లుండి 24th ఆగస్ట్ 24th. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.